అందరికీ నమస్కారం. నేను మీ జగన్మోహిని. తెలుగు సౌరభాల ఛానల్ కి స్వాగతం పలుకుతూ గురుర్ బ్రహ్మ గురుర్ విష్ణు గురుర్దేవో మహేశ్వర గురు సాక్షాత్ పరబ్రహ్మ తస్మై శ్రీ గురవే నమః అని స్తుతిస్తూ ఆ త్రిమూర్తుల సరసన గురువు స్థానాన్ని పదిలపరిచి గౌరవించింది మన సనాతన ధర్మం. తరతరాలుగా ఆచరిస్తూ వస్తోంది మన భారతీయ సంస్కృతి. దేవతలకు గురువు బృహస్పతి, రాక్షసులకు గురువు శుక్రాచార్యుల వారు, అవతార పురుషుడైన ఆ అయోధ్యారామునికి గురువు వశిష్ఠుడు, శ్రీకృష్ణ పరమాత్మ గురువు సాందీపుడు, కౌరవ పాండవుల గురువు ద్రోణాచార్యుడు. ఇలా ప్రతి యుగంలోనూ ప్రతి ఒక్కరికి జ్ఞానాన్ని పంచిపెట్టడానికి గురువులు ఉన్నారు. వాళ్ళు తమ స్థానాన్ని పదిలపరుచుకుంటూ జ్ఞానాన్ని అందరికీ పంచిపెడుతూ ఎంతో మంది శిష్యుల్ని సంస్కారవంతంగా తీర్చిదిద్దారు. ఆనాటి గురుకుల విద్యా విధానంలో విద్యార్థులే గురువు దగ్గరకు వెళ్లి చదువుకునేవారు. ఆ తర్వాత గురువులే విద్యార్థుల దగ్గరకు వచ్చి పాఠం చెప్పేటటువంటి మార్పుని మనం స్వాగతించాం. ఆ సౌకర్యాన్ని అందిపుచ్చుకున్నాం. అయితే ఇంకొంచెం ముందుకు వెళ్లి మనం అత్యాధునిక సాంకేతిక పరిజ్ఞానాన్ని అందిపుచ్చుకుంటూ ఎక్కడో గురువులు ఎక్కడో శిష్యులు ఉన్నా కూడా వాళ్ళందరినీ ఒక్కచోట చేర్చి విద్య నేర్చుకునే అవకాశాన్ని కల్పిస్తోంది ఆన్లైన్ ఎడ్యుకేషన్. ఇటువంటి ఒక గొప్ప ఇన్స్టిట్యూషన్లో ఇప్పటికీ నేను వర్క్ చేస్తున్నాను. ఫ్రీ గురుకుల్ అనేటటువంటి ఆన్లైన్ ఎడ్యుకేషన్ ఇన్స్టిట్యూషన్లో నేను టీచర్గా వర్క్ చేస్తున్నాను. అయితే మన సాంకేతిక పరిజ్ఞానం అక్కడతో ఆగకుండా ఇంకొంచెం ముందుకు వెళ్ళింది. రాబోయే కాలంలోట ఏఐ టీచర్స్ పాఠాలు చెప్తారట. అంటే ఏమిటి? రోబో టీచర్స్. ఏఐ మీన్స్ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్, కృత్రిమ మేధ. ఇది ఉపాధ్యాయ లోకానికే సవాల్ విసురుతోంది. కానీ నేనేమంటున్నానంటే, ఒకప్పుడు గురువే అందరికీ గురువు. అంటే గురువు చెప్పిందే శిష్యుడికి వేదం. కానీ ఇప్పుడు అలా కాదు. గూగుల్ తల్లే అందరికీ గురువు. అంటే సమస్త సమాచారం కూడా అందులో నిక్షిప్తమై ఉంటుంది. తెలుసుకోవలసినవి, తెలుసుకోనవసరం లేనివి, చూసేవి, చూడకూడనివి, వినేవి, వినకూడనివి, ఏదైనా కూడా అన్ని విషయాలు అందులో నిక్షిప్తం అయిపోతున్నాయి. ఇక్కడ దీనివల్ల ఏమవుతుందంటే ప్రతి ఒక్కళ్ళు కూడా నాకు నేనే గురువుని అనేటటువంటి పరిస్థితికి విద్యార్థులు వచ్చేస్తున్నారు. అయితే గూగుల్లో ఎంత సమాచారం ఉన్నా, ప్రతి ఒక్కరూ నేనే గురువుని అనుకున్నా, ఆర్టిఫిషియల్ టీచర్ ఎంత అందంగా ఉన్నా, ఎంత చక్కగా పాఠం చెప్పినా, ఎన్ని విషయాలు బోధించినా, హార్ట్ఫుల్ గా విద్యను అందించేది మాత్రం ఒక్క గురువే. అదే మనిషి రూపంలో ఉన్నటువంటి గురువు అని నేను అంటాను. ఎందుకంటే యంత్రం అనేది మనం దేన్నైతే అందులో నిక్షిప్తం చేస్తామో దాన్ని మాత్రమే మనకి తిరిగి ఇవ్వగలుగుతుంది. ఉపాధ్యాయుడు అలా కాదు. మనస్ఫూర్తిగా ప్రతి మార్పుని స్వాగతిస్తూ ముందుకు వెడుతూ తన్ని తాను మెరుగుపరుచుకుంటూ విద్యార్థి లోకాన్ని తీర్చిదిద్దాలి అంటే అది ఒక్క ఉపాధ్యాయుని వల్ల మాత్రమే సాధ్యమవుతుంది. అందుకే ఉపాధ్యాయ వృత్తి నాటికి నేటికి ఏనాటికి కూడా ఎన్ని సాంకేతిక మార్పులు వచ్చినా చాలా బాధ్యతాయుతమైంది, చాలా గౌరవప్రదమైంది అని నేను భావిస్తాను. ఇది నా వ్యక్తిగత అభిప్రాయం. మనం ఉపాధ్యాయ దినోత్సవాన్ని డాక్టర్ సర్వేపల్లి రాధాకృష్ణన్ గారి జన్మదినోత్సవాన్ని పురస్కరించుకొని మనం ఉపాధ్యాయ దినోత్సవాన్ని జరుపుకుంటూ ఉన్నాం. సెప్టెంబర్ 5వ తేదీని. ఈ సందర్భంగా ప్రతి ఒక్కరికి ఉపాధ్యాయుల జ్ఞానాన్ని పంచిపెడుతూ ఉన్నటువంటి ప్రతి ఒక్క ఉపాధ్యాయునికి కూడా ఉపాధ్యాయ దినోత్సవ శుభాకాంక్షలు తెలియజేస్తూ ఉన్నాను. ఇంకా మీకు ఎక్కువ ఇన్ఫర్మేషన్ కావాలంటే 2 years బ్యాక్ నేను ఒక వీడియో చేశాను, టీచర్స్ డే స్పెషల్ అని చెప్పి. ఆ వీడియోను కూడా మీరు చూడండి. అది చూడాలి అంటే ముందు నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. ఛానల్ సబ్స్క్రైబ్ చేసిన తర్వాత గంట సింబల్ని ప్రెస్ చేయడం మర్చిపోకండి. మరో మంచి వీడియోతో మీ ముందుంటాను. వన్స్ అగైన్ హ్యాపీ టీచర్స్ డే టు ఆల్ మై బిలవ్డ్ టీచర్స్. థ్యాంక్ యూ.